ఇరాన్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నకు దాదాపు సమాధానం లభించింది. మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఆయన వారసుడు ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ పాల్గొనే అవకాశాలు దాదాపు లేవని ఇరాన్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ప్రజల ముందుకు రాకపోవచ్చని వెల్లడించారు. దీంతో ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇరాన్ అంత్యక్రియల ఏర్పాటు, భద్రతా చర్యలు, అలాగే కొత్త నాయకత్వంపై కేంద్రీకృతమైంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న వ్యక్తి ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ. తండ్రి మరణం తర్వాత సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యం, భద్రత, నాయకత్వ సామర్థ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సందేహాలకు మరింత బలం చేకూరింది. ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం ముజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కావటం లేదు. దీనికి ప్రధాన కారణం భద్రతా ముప్పైనని చెప్పారు. ఇటీవల జరిగిన దాడుల్లో ముజ్తబా కూడా గాయపడినట్లు సమాచారం. అంతేకాదు ఆయనపై మళ్లీ దాడి జరిగే అవకాశం ఉందని ఇరాన్ భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం మాత్రం అంత్యక్రియలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జూలై 4న టెహ్రాన్లో ప్రారంభమయ్యే కార్యక్రమాలు అనంతరం ఖూమ్, ఇరాన్లోని పవిత్ర షియా క్షేత్రాలు, చివరిగా జూలై 9న మష్హద్లోని ఇమాం రిజా దర్గా సమీపంలో ఖమేనీ ఖననం జరగనుంది. లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా భారీ భద్రతా బలగాలను మోహరించారు. పలు నగరాల్లో వైమానిక పరిమితులు కూడా విధించారు. ముజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపిస్తారా లేదా అన్న ప్రశ్నకు ఇప్పుడు దాదాపు తెరపడింది. భద్రతా కారణాలతో ఆయన ప్రజల ముందుకు రాకపోవటం ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది. అయితే ఆయన గైర్హాజరీతో కొత్త నాయకత్వంపై ప్రశ్నలు, ఊహాగానాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్లో జరగనున్న ఈ అంత్యక్రియలు కేవలం ఒక జాతీయ కార్యక్రమమే కాదు, మధ్యప్రాచ్య రాజకీయాలపై, ప్రాంతీయ భద్రతపై, ఇరాన్ భవిష్యత్తు నాయకత్వంపై కూడా ప్రభావం చూపే కీలక పరిణామంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియలకు అనేక దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. భారత్ తరపున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ పాల్గొననున్నారు. ఇది భారత్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలకు ప్రతీకగా భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.